Please confirm. Yes, sir. Yes, sir. Your Yes, voice is sir. audible, Good morning, sir. Okay, guys. Okay, last time మనం అకౌంట్స్ రిసీవబుల్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసాము. సో అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి అనేది. సో టుడే సెషన్లో మనం అకౌంట్స్ R2R ప్రాసెస్ ఇంట్రడక్షన్ క్లాస్ ఇది. సో దీని తర్వాత మీకు రెజ్యూమే అనేది ఓటీ సంబంధించిన రెజ్యూమే నేను షేర్ చేస్తాను. ఓకే, సో నిన్న మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 6 మెంబర్స్ వెళ్ళారు. ఓటీసీ మీద ఇంటర్వ్యూస్ చాలా ఈజీగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అటెండ్ అయిన వాళ్ళందరికీ సెకండ్ రౌండ్ ఛాన్స్ వచ్చింది. ఓకే, ఫస్ట్ రౌండ్ ఆల్మోస్ట్ అటెండ్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తామని చెప్పారు. సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తారు. ఓకే, సో కాబట్టి సో ఓటీసీ జాబ్స్ మార్కెట్లో మనకి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, తొందరగా జాబ్ కొట్టచ్చు. ఓకే, సో మీరు ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకుండా చూసుకోండి. ఓకే, సో నేను ఒక రెజ్యూమే షేర్ చేస్తాను ఇది అయిన తర్వాత. అండ్ ఆ రెజ్యూమే ఫ్రెషర్ రెజ్యూమే ఒకళ్ళే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒకరిని తీసుకొని పంపిస్తాను. ఒక 1 డే టైం ఇవ్వండి నాకు, లేకపోతే వీళ్ళ రెజ్యూమే తీసుకొని పంపిస్తే మీకు ఫ్రెషర్స్ ఉంటారు, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎక్స్పీరియన్స్ రెజ్యూమే ఫ్రెషర్ రెజ్యూమే పంపిస్తాను. ఓకే, సో ఈరోజు సెషన్లో ఏంటంటే మనకి సో R2R ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ టుమారో సెషన్లో మీకు ఎంఎస్ ఎక్సెల్ క్లాస్ లాస్ట్, టుమారో డే ఆఫ్టర్ టుమారో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ లాస్ట్ అనమాట. సో ఇక్కడ ఎవరైతే ఆల్మోస్ట్ ఆల్రెడీ ఓటీసీ P2P R2R నేర్చుకున్నారో ఓకే ఆల్మోస్ట్ అందరికీ కంప్లీట్ అయిపోయినట్టే. ఫ్రెష్గా ఎవరైనా మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు R2R కోసం, వాళ్ళది ఫస్ట్ క్లాస్ ఇది. ఓకే, అండ్ మనకి హాలిడేస్ ఉన్నాయి, సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. చాలామంది సంక్రాంతి హాలిడేస్ అడుగుతున్నారు బేసిక్గా. సో దానికి సంబంధించి ఎన్ని రోజులు హాలిడేస్ ఉంటాయి ఏంటి అనేది మీకు చార్ట్లో పెడతాం. మండే నుంచి హాలిడేస్ ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, సో రేపు ఎల్లుండే ఎంఎస్ ఎక్సెల్ క్లాస్ ఉంది. అండ్ లాస్ట్ క్లాస్ ఫర్ ఎంఎస్ ఎక్సెల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో ఈ R2R క్లాసెస్ ఇది సెల్ఫ్ జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే ఈరోజు. ఓకే, సో ఆఫ్టర్ దట్ తర్వాత నుంచి ఇంకా R2R క్లాసెస్ కంటిన్యూస్గా ఉంటాయి. అండ్ ఇది కొంచెం చాలా బిగ్, కొంచెం ఎక్కువ టైం పడుతుంది ప్రాసెస్ కూడా, 30 days అట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా, రైట్. So, sir, these class end user starting or middle of the year starting in. So today is the first class. So ఎవరైతే R2R లో జాయిన్ అయ్యారో టుడే ఇస్ ద ఫస్ట్ సెషన్ ఫర్ దెమ్. ఓకే, సో రీసెంట్గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఫస్ట్ క్లాస్ కింద లెక్క ఇది. సెల్ఫ్ జస్ట్ లైక్ ఒక డెమో సెషన్ లాంటిది అంతే. ఓకే, తర్వాత నుంచి మనకి సెలవులు అయిపోయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, రైట్. సో మీట్లో పెట్టాలండి. సో నా స్క్రీన్ అందరికి కనబడుతుందా? Yes, sir. Visible, sir. సో R2R ఏదైతే ఉందో దీన్ని మనం రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. ఓకే, R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్. సో అంటే ఇక్కడ రికార్డు చేసిన కాడి నుంచి రిపోర్ట్ ఇచ్చేంత వరకు జరిగే ప్రాసెస్. అంటే ఏం రికార్డ్ చేయడం, డే టు డే మనకి సెవరల్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఆ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ట్రాన్సాక్షన్ రికార్డు చేసిన కాడి నుంచి అంటే ఫైనలైజ్ అయ్యేంత వరకు, అంటే రిపోర్ట్ అయ్యేంత వరకు జరిగే టోటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అంటారు సింపుల్గా. ఓకే, అలాగే మనకి P2P అని ఉంది. సో P2P అని కూడా ఉంది మనకి. R2R ఉంది, P2P అని కూడా ఉంది. సో P2P అంటే సో ప్రొక్యూర్ టు పే. అలాగే మనకి ఓటీసీ కూడా ఉంది. ఓటీసీ అంటే మనకి ఆర్డర్ టు క్యాష్ అని అంటాం. సో ఈ R2R, P2P, OTC
ఈ మూడిట్లో ఏ కోర్స్ నేర్చుకున్నా జాబ్ వస్తుంది. ఓకే, ఈ మూడు నేర్చుకోవాలా అంటే అవసరం లేదు. సో కొంతమందికి నేను ఆర్డర్ టు క్యాష్ మేనేజ్మెంట్ మీద ఎక్స్పర్టైజ్ గెయిన్ చేసి జాబ్కి వెళ్ళిపోతానంటే ఆర్డర్ టు క్యాష్ ఇస్ మోర్ దాన్ సఫిషియంట్. ఓకే, సో కొంతమంది P2Pలో వెళ్దాము అనుకుంటే ప్రొక్యూర్ టు పే మోర్ దాన్ సఫిషియంట్. సో R2Rలోకి వెళ్దామన్నా సఫిషియంట్. కాబట్టి ఎనీ వన్ డొమైన్ నేర్చుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. నా బెస్ట్ సజెషన్ ఈజీ ఏంటంటే OTC. తొందరగా జాబ్ కొట్టాలి అంటే OTC ప్రాసెస్. ఆల్రెడీ మనం క్లాసెస్ అయిపోయినాయి OT సంబంధించి. సో మనకి ఇప్పుడు మెయిన్ క్లాస్ వచ్చేటప్పటికి R2R. సో ఎవరైతే కోర్ ఏరియాస్లో అంటే అకౌంట్స్ ఫైనాన్స్ ఏరియాస్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేద్దాము అనుకుంటున్నారో, ఓకే, అండ్ మంచి ప్యాకేజెస్ కూడా R2Rలో ఉంటాయి, అంటే ఫ్యూచర్ కూడా ఉంటుంది, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి R2Rలో. సో కాబట్టి కోర్ ఏరియాలో వర్క్ చేయాలి. నేను కోర్ ఏరియాలు అంటే అకౌంట్స్ ఫైనాన్స్ ఏరియాలో వర్క్ చేయాలి అండ్ డెప్త్గా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి R2R అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఓకే, R2R అంటే కొంచెం చాలా కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ కొంచెం క్రిటికల్గా కూడా ఉంటుంది జాబ్ వచ్చేటప్పటికి. ఓకే, కంపేరింగ్ టు P2P OTC R2R కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అండి. ఓకే, సో R2Rలో కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే శాలరీస్ అవన్నీ కూడా సో మనకి బాగానే ఉంటాయి. కంపేరింగ్ టు ఈ రెండింటిలో పోలిస్తే దీంట్లో కూడా మంచిగానే ఉంటాయి. ఓకే, సో కాబట్టి మనకి మార్కెట్లో సో R2R బేస్ మీద సెవరల్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, రికార్డ్ టు రిపోర్ట్ మీద సెవరల్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో రికన్సిలేషన్ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్ కంపెనీ పోస్టింగ్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో డే టు డే ట్రాన్సాక్షన్ బుకింగ్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో నార్మల్గా చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, అనలిస్ట్ కింద వెళ్ళొచ్చు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, R2R అంటే జనరల్ లెడ్జర్, GL అనే కాదు, ఆల్ ఇన్క్లూడ్ చాలా ఉంటాయి ఇందులో. చాలా సబ్ ప్రాసెస్లు ఉన్నాయి ఇందులో. R2Rలోనే చాలా సబ్ ప్రాసెస్ ఉన్నాయి. సో అందులో కొన్ని లిస్ట్ ఆఫ్ ది సబ్ ప్రాసెస్ గురించి మీకు ఇక్కడ చెప్తాను, చూసుకోండి. సో ఈ R2Rలోనే లిస్ట్ ఆఫ్ ది సబ్ ప్రాసెస్ అంటే రికార్డ్ చేయడం అంటే జర్నల్ ఎంట్రీని రికార్డ్ చేసిన కాడి నుంచి రిపోర్ట్ ఇచ్చే వరకు ప్రాసెస్ని R2R అంటాం మనం. సో దాంట్లో మనకి కొన్ని సబ్ ప్రాసెసింగ్స్ ఉన్నాయి. సో ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, అలాగే ఇంటర్ కంపెనీ అకౌంటింగ్. ఇంటర్ కంపెనీ అకౌంటింగ్ అయితే తెలుసు, ఇంట్రా అని వచ్చింది, ఇంటర్ కంపెనీ అని రాసుకోండి ఇక్కడ. సో ఇంటర్ కంపెనీ అకౌంటింగ్, అలాగే ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, అలాగే రికన్సిలేషన్, సో రికన్సిలేషన్, అలాగే క్యాష్ అండ్ బ్యాంక్ మేనేజ్మెంట్, సో పీరియడ్ క్లోజ్ అండ్ కన్సాలిడేషన్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో ఇవన్నీ కూడా R2Rలో పార్ట్ అనమాట. అంటే వీటిలో సబ్ ప్రాసెస్ అంటాం. సో అంటే ఒక R2Rలో ఉండే సబ్ ప్రాసెస్ ఇవి. అంటే ఇంత డెప్త్గా ఉంది చూడండి, ఆల్ ఏరియాస్ ఇందులో కవర్ అవుతాయి. ఓకే, R2R అంటే ఒక ఏరియా కాదు, GL అనే కాదు, ఆల్ ఏరియాస్ కవర్ అవుతాయి R2Rలో. సో ఇవి ఇంత పెద్ద ప్రాసెస్ ఇది R2R అంటే. సో రికార్డ్ టు రిపోర్ట్ అంటాం. R2R అనేది ఏంటంటే రికార్డ్ టు రిపోర్ట్. సో ఈ ఏరియాస్లో మీకు ఎక్కడైనా జాబ్ రావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్లో జాబ్ రావచ్చు, ఇంటర్ కంపెనీ అకౌంటింగ్లో రావచ్చు, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్లో ఉండొచ్చు, క్యాష్ అండ్ బ్యాంక్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేయొచ్చు మీరు. ఓకే, పర్టికులర్గా మంత్ ఎండింగ్ అనేది R2Rలో కామన్గా ఉండే ప్రాసెస్. సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో అంటే అనలిస్ట్ కింద వెళ్ళొచ్చు మీరు. సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ R2Rలో మనకి ఉంటాయి. సో శాలరీ రేంజ్ వచ్చేటప్పటికి దీనికి R2Rకి శాలరీ వచ్చేటప్పటికి సో 2 lakhs నుంచి మినిమం 2 lakhs ఫ్రెషర్కి, సో 2 lakhs నుంచి 6 lakhs వరకు ఫ్రెషర్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బేస్డ్ అపాన్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ అచీవ్మెంట్స్ని బట్టి. అలాగే సో ఇఫ్ యూ హ్యావ్ సో 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక R2Rలో ఉన్నట్లయితే సో 5 lakhs నుంచి 12 lakhs వరకు మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యావరేజ్గా. ఓకే,
సో కాబట్టి R2R కూడా మంచి ఎక్స్పీరియన్స్, మంచి సాలరీ వస్తుంది. బట్ ఏంటంటే ఐటీలో అయితే మీకు ఎంత 60% 70% అయినా ఇస్తారు జాబ్లు, కానీ ఇట్లా ఇది కాదు. ఓకే, బట్ ఇందులో ఇట్లా లేదేంటి, జనరల్గా ఏంటంటే మనకి SAP ఎండ్ యూజర్ జాబ్ అంటే కొంచెం 30% 40% మళ్ళీ దాంట్లోనే కట్టింగ్లు అవన్నీ చూసుకొని ఇస్తూ ఉంటారు. కాబట్టి SAP ఎండ్ యూజర్ జాబ్ శాలరీ అంత అంటే అంత ఆశించిన విధంగా ఐటీ లెవెల్ లాగా ఉండదు. ఓకేనా? సో కాబట్టి ఓవరాల్గా జాబ్ కావాలి, మంచిగా నేను లైఫ్ టైం వర్క్ చేసుకోవాలి, హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలి అనుకుంటే SAP ఎండ్ యూజర్ అనేది బెస్ట్ ఆప్షన్. అలా కాదు, నేను ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి, డైలీ సర్కస్ చూడాలి, స్ట్రగుల్స్ చూడాలి, ఫ్యామిలీని కొంచెం దూరంగా పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి, ఓకే ఒక 2-3 ఎకరాలు పొలం కొనుక్కోవాలి, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ఐటీ జాబ్. కాబట్టి మీకు ఏది బెస్ట్ అన్నది చూస్ చేసుకోండి. సో ఐటీ జాబ్లో మరి సర్కస్ ఉంటుంది, ఎక్కువ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అదే SAP ఎండ్ యూజర్ జాబ్స్ అంటే అంత పెద్ద సర్కస్ ఉండదు, ఒకసారి నేర్చుకుంటే మళ్ళీ అదే జీవితాంతం ఉంటుంది. సో ఇందులో పెద్ద కష్టమైనది ఏమీ లేదు. ఓకేనా? సో ఇందులో అంత కష్టమైనది ఏమీ, అనుకున్నంత కష్టమైనది ఏమీ లేదండి. ఓకే, సో ఈ R2R ప్రాసెస్లో మొత్తం మనకి అన్నీ కవర్ అవుతాయి. ఓకే, R2R ప్రాసెస్లో ఇంక్లూడింగ్ ఒక మన సైకిల్ లాగా చూసుకుంటే ఇందులో GL ఉంటుంది, AP ఉంటుంది, మళ్ళీ AR ఉంటుంది. ఓకే, మళ్ళీ క్లోజింగ్, మంత్ ఎండింగ్ క్లోజింగ్స్ ఉంటాయి. ఓకే, ఇయర్ ఎండింగ్ క్లోజింగ్స్ ఉంటాయి, రిపోర్టింగ్ ఉంటుంది. ఓకే, సో అలాగే మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్, రిపోర్టింగ్ తర్వాత FP&A, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్. ఓకే, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్ ఈ R2Rలో. ఓకే, సో కాబట్టి మీ అందరికీ కూడా R2R అంటే ఏంటి అనేది అన్నీ ఇన్క్లూడెడ్ అని అర్థం. ఓకే, ఇది అన్నీ ఇన్క్లూడెడే, ఇది సపరేట్గా ఇదే ఉంటుంది అనేది ఏమీ లేదు, దీంట్లో అన్నీ ఇన్క్లూడెడే ఉంటాయి మొత్తం. ఓకే, కాబట్టి ఇది మీకు సో ఈ R2R అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్. బట్ ఏంటంటే సో కెరియర్ని సక్సెస్గా గాడిలో పెట్టుకోవాలి అనుకుంటే ఉన్న ఫీల్డ్లోనే, అంటే అకౌంట్స్ ఫినాన్స్ ఫీల్డ్లోనే ఉండి లైఫ్ లాంగ్ హ్యాపీగా వర్క్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీల్డ్ ఫర్ యూ గైస్. ఓకే, తక్కువలు అంటే సింపుల్గా కావాలి అనుకుంటే మరి దీనికంటే ఫస్ట్ ఆప్షన్ OTC అని చెప్తాను, లేదా P2Pకి వెళ్ళమని చెప్తాను. OTCలో అయితే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, త్వరగా జాబ్ వచ్చేస్తుంది. ఓకే, అందుకే నేను దాన్ని తొందరగా మీకు ఆ కోర్స్ మీదకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో, మీకు తొందరగా జాబ్ రావాలి అన్న ఉద్దేశంతో దాన్ని తొందరగా నేను క్లోజ్అప్ చేసి సో R2Rలోకి వచ్చేసా. సో నిన్నే చాలామంది స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ OTCకి వెళ్ళారు. ఓకే, OTC జాబ్స్కి వెళ్ళారు, చాలా ఈజీగా ఉంది అని చెప్పారు. వచ్చిన తర్వాత వాళ్ళను కూడా మీకు వాళ్ళని ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా మీకు సో ఈరోజు సెషన్లో చెప్తాను. నువ్వు వెళ్ళావు, అటెండ్ అయ్యావా? సో ఒకసారి లాగిన్ అయ్యి ఏమేమి క్వశ్చన్స్ అడిగారో చెప్పు, గుర్తులేదా? ఓకే, సో కాబట్టి ఓవరాల్గా మనకి సో ఈ R2R ప్రాసెస్ సంబంధించిన డిస్కస్ కూడా మనం ఇప్పుడు చేస్తామండి. సో ఇందులో మీరు రికార్డ్ చేయటం అంటే ఏంటండి జనరల్గా, వాట్ ఈస్ మీన్ బై రికార్డ్? రికార్డ్ చేయడం అంటే ఏంటి, ఏం చెప్తారు? ఏం రికార్డ్ చేయాలి? ట్రాన్సాక్షన్స్, డే టు డే సార్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ రిలేటెడ్ గా కంపెనీకి ₹1 వెళ్ళినా ₹1 వచ్చినా రికార్డ్ టు రిపోర్ట్ చేస్తాం సార్. ఓకే, ట్రాన్సాక్షన్ విచ్ విల్ బి ఇన్కర్డ్, అండ్ ఇట్స్ కంప్లీట్లీ మనీ రిలేటెడ్. ట్రాన్సాక్షన్ అంటేనే మనీతో మెజర్మెంట్ చేసేది అని అర్థం. ఓకే, ట్రాన్సాక్షన్ అంటేనే మనీతో మెజర్మెంట్ చేసేది అని అర్థం. సో మనీతో మెజర్మెంట్ అయ్యే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా SAPలో మనం రికార్డ్ చేస్తున్నాం. సో ట్రాన్సాక్షన్ రికార్డింగ్ తర్వాత ఏం చేయాలి చెప్పండి? సో మనీతో మనం ముందేంటి ట్రాన్సాక్షన్ రికార్డింగ్, తర్వాత ఏం చేయాలి? సో అసలు అకౌంటింగ్ అంటేనే ఏంటి చెప్పండి? అసలు అకౌంటింగ్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మీన్ బై అకౌంటింగ్? టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. రికార్డింగ్, నెక్స్ట్ క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, సమ్మరైజింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్, డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్. సమరైజ్ చేయటం. సమరైజ్ అంటే ఏంటి చెప్పండి? సమరైజింగ్ ద డే టు డే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సమరైజ్ చేయడం అన్నమాట. అంటే ఎవ్రీడే మనం బిజినెస్ లో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్
నెంబర్ ఆఫ్ మనకి ఏం జరుగుతూ ఉంటాయి, ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనం బుక్స్ ఆఫ్ అకౌంట్లో చూపించాలా అంటే నో, ఓన్లీ మనీతో మెజర్మెంట్ అయ్యే ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్లో చూపిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, దానికి ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం ప్రస్తుతానికి అయితే. సో ఒక మేనేజర్ సో హెల్త్ ప్రాబ్లం మూలంగా ఒక 5 days నుంచి హెల్త్ ప్రాబ్లం మూలంగా సఫర్ అవుతున్నాడు. సో వన్ మేనేజర్ ఈ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ఇష్యూస్ ఫర్ ది లాస్ట్ 5 days. సో 5 days నుంచి మీ మేనేజర్ అనేవాడు హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించాలా వద్దా అంటే అతను అతను సఫర్ అవడం మూలంగా కంపెనీకి దగ్గర ఒక 5 కోట్లు నష్టం వచ్చిందంట. ఓకే, సో ఇప్పుడు ఈ నష్టాన్ని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించాలా వద్దా? నో సార్. పర్సనల్ కదా సార్, బిజినెస్ లాస్ అయితే చూపిస్తాం కానీ పర్సనల్ హెల్త్ పాడవడం మూలంగా లాస్ వస్తుందని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఎందుకు చూపిస్తాము? అది పర్సనల్ లాస్, అది బిజినెస్ లాస్. సో కాబట్టి ఇది ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనం ట్రాన్సాక్షన్ అన్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ట్రాన్సాక్షన్ అంటే విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీతో మెజర్మెంట్ చేసి బిజినెస్ రిలేటెడ్ అయి ఉండాలి. ఓకే, నాన్ బిజినెస్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ మూలంగా, పర్సనల్ ప్రాబ్లమ్స్ మూలంగా ఓకే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ కావు. ఓకే, సో వీ షుడ్ నాట్ రికార్డ్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ SAP. కాబట్టి ఫస్ట్ మనం రికార్డ్ చేయాలి. రికార్డింగ్ అంటే ఏ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తావు చెప్పండి? ఏ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్? డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏంటో చెప్పండి. అవి సేల్, పర్చేజ్, ఎక్స్పెన్సెస్ సంబంధించినవి, పర్చేస్ సంబంధించినవి, సేల్ సంబంధించినవి, ఇలా ట్రాన్సాక్షన్స్ రోజు జరుగుతూ ఉంటాయి కదా. ప్రీపెయిడ్ మీన్స్ అడ్వాన్సెస్, ఇవన్నీ కూడా మనం రికార్డ్ చేయాలి ఫస్ట్. సో రికార్డ్ చేసి దాన్ని క్లాసిఫై చేయడం. క్లాసిఫైయింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై క్లాసిఫైయింగ్? అంటే దేనికది సపరేట్ చేయాలి సార్. ఇన్కమ్ కి ఎక్స్పెండిచర్ కి ఇన్కమ్, అసెట్స్. క్లాసిఫైయింగ్ అంటే దేనికి దానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామా అకౌంట్, రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఓకే, సో మిషనరీ అకౌంట్, ప్లాంట్ అకౌంట్ అంటే దేనికి దానికి మనం క్లాసిఫై చేస్తున్నాం. క్లాసిఫైయింగ్ అంటే లెడ్జర్ వైజ్ మనం క్లాసిఫై చేస్తున్నాం. అండి లెడ్జర్ వైజ్ క్లాసిఫై చేస్తున్నాం. సమరైజింగ్ అంటే వాట్ ఈస్ మీన్ సమరైజింగ్? అంటే టోటల్ క్లాసిఫై చేసిన టోటల్ అనుకుంటా సమ్మరైజ్ అంటే మనకి కలపడం. సమరైజ్ అంటే కలపడం అంటే ఏం కలుపుతావు ఇక్కడ? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపెనీకి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తావు. ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ని ప్రిపేర్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తాం. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? P&L, ట్రయల్ బ్యాలెన్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకే, సో తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ అంటే FP&A అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ అంటే ఓవరాల్ గా మనకి కంపెనీ లాస్ లో ఉందా, నష్టాల్లో ఉందా, కొన్ని రేషియోస్ వేసుకుంటాం. కరెంట్ లిక్విడిటీ రేషియోస్ ఉంటాయి కొన్ని. అలాగే కొన్ని మనం ఏంటంటే బడ్జెటింగ్ కూడా ప్లాన్ చేసుకుంటాం. ఫస్ట్ ఎంత బడ్జెట్ అయ్యింది అన్న తర్వాత మనకి దానికి టోటల్ గా ఎంత అయింది, ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా మొత్తం మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అనమాట. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్. సో ఇవన్నీ చేసిన తర్వాత ఓకే, సో ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ R2R. అంటే ఇది చాలా పెద్ద వాస్ట్ కాన్సెప్ట్, ఇది చిన్నది కాదు, అవునా కదా? సో అలాగే మనకి జర్నల్ ఎంట్రీస్ అన్నాం. సో రికార్డింగ్ అంటే జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ మనం పాయింట్ అవుతుంది GL. సో R2R అంటే GL అని సింపుల్ గా, రికార్డ్ అంటే GL సంబంధించి రికార్డ్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ GL అనేది అన్ని మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో GL లేని మాడ్యూల్ లేదు, అవునా కదా? సో GL ఏదైతే ఉందో, సో అకౌంట్స్ పేయబుల్ లోను GL ఉంది, అకౌంట్స్ రిసీవబుల్ లోను GL ఉంది, అసెట్ లోను GL ఉంది. ఆల్ మాడ్యూల్స్ GL అనేది లింక్. GL లేకుండా ఏది లేదు. అందుకే ఇది పెద్ద ప్రాసెస్ అనేది. అర్థమైందా? GL లేకుండా ఏది లేదు, GL లేని మాడ్యూలే లేదు. కాబట్టి GL అనేది అన్ని మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్ అన్నిటితోనూ లింక్ అయి ఉంటుంది అనమాట GL అంటే. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ
సో జర్నల్ ఎంట్రీస్ మనకి ఏమేమి ఉంటాయి? సో జర్నల్ ఎంట్రీస్ మనకి ఏముండొచ్చు? ఏ కైండ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ ఉండొచ్చు? అడ్జస్టింగ్ జర్నల్ ఎంట్రీస్. అడ్జస్ట్మెంట్ తెలుసు, అడ్జస్టింగ్ జర్నల్ ఎంట్రీస్. అలాగే అక్రూవల్స్. సో అక్రూవల్స్, ఓకే. అలాగే ప్రీపేమెంట్ అడ్వాన్సెస్. అలాగే అంటే వీటికి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ మనకు ఉంటాయి. సో పే రోల్ సంబంధించినవి, అంటే శాలరీస్, అలాంటి ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించినవి, సో ఇన్వెంటరీకి సంబంధించినవి, ఓకే. అలాగే ట్రావెల్ అండ్ ఎక్స్పెన్స్ సంబంధించింది, సో ప్రొక్యూర్మెంట్ సంబంధించినవి, అంటే కొనుగోలు సంబంధించింది, ఓకే. అలాగే మనకి ట్యాక్స్ సంబంధించినవి. సో ఈ ఆల్ కైండ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ అనేవి సో మనకి రికార్డ్ రిపోర్ట్ లో ఉంటాయండి, ఓకేనా సార్? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ఏంటి సార్? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయిపోయిన తర్వాత మనం క్లోజింగ్ చేసేటప్పుడు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసేటప్పుడు టాలీ అవుతా ఉండవు, ఓకే. సో అలాంటప్పుడు మనం ఏంటి అని చెక్ చేసుకుంటే అక్కడెక్కడ సమ్వేర్ మనం రాంగ్ గా పోస్ట్ చేసి ఉంటాం. ఇప్పుడు రాంగ్ గా పోస్ట్ చేసిన దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ గా చేసో 2010లో 3000 వేసో దానికి ఏం చేస్తాం? మరి కరెక్ట్ చేయాలంటే ఫైనాన్స్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. ప్రిపేర్ చేసేటప్పుడు నీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో. సో అలాంటప్పుడు ఏం చేస్తాం? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేసుకుంటాం. అలాగే ఆడిటర్ వచ్చేటప్పుడు పలానా ఎంట్రీ కరెక్ట్ రాంగ్ అని చెప్పాడు, సో దానికి ఏం చేస్తాం? ఆ రాంగ్ ఎంట్రీ అని చెప్పినప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేసి దానికి ఏంటి అన్నది కనుక్కొని అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్ట్ చేసుకుంటాం. సో కాబట్టి ఇవన్నీ జర్నల్ ఎంట్రీస్ అన్నమాట. ఇవన్నీ ఎస్ఐపిలో మనం రికార్డ్ చేయాలండి. సో రికార్డ్ చేసి లెడ్జర్ వైజ్ మనం క్లాసిఫై చేసి రిపోర్టింగ్ ఇవ్వాలి. సో ఎస్ఐపిలో ఏంటంటే ఫంక్షనాలిటీ మనకి ఏంటంటే ఎంట్రీని ఎంటర్ చేస్తే చాలు, జర్నల్ ఎంట్రీ రికార్డ్ చేస్తే చాలు, సిస్టమ్ ఆటోమేటిక్ గా బ్యాలెన్సెస్ ఆటోమేటిక్ గా చూపించేస్తుంది. మన ఏది జనరల్ గా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో సార్ జనరల్ ఎంట్రీస్ లో పేరోల్ అంటే దేని రిలేటెడ్ వస్తుంది సార్? ఇలాంటివన్నీ కూడా పేరోల్ వస్తాయి. ఓకే. సో ఈ ఆల్ జర్నల్ ఎంట్రీస్ కేటగిరీస్ లో వస్తాయి. మరి ఈ ఆల్ జర్నల్ ఎంట్రీస్ మనం ఎస్ఏపిలో ఏంటంటే ఉన్న మ్యాజిక్ ఏంటంటే, సో జస్ట్ లైక్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అది లెడ్జర్లో పోస్ట్ చేసుకుంటుంది ఇండివిజువల్గా. ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్ అన్ని ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. కాబట్టి సిస్టమ్కి మనం ఎంట్రీ పోస్ట్ చేస్తే చాలు అనమాట. రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా ఎస్ఏపిలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. కాబట్టి సో ఎస్ఏపిలో జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రాంగ్ జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమవుతుంది? ఎవరు చెప్తారు? ఒక రాంగ్ జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేసాం, క్లరికల్ ఎర్రర్ అన్నమాట. క్లరికల్ ఎర్రర్ అంటే ఏంటి? ఒక క్లర్క్ ఉన్నాడు, 2010లో 20,000 పోస్ట్ చేస్తాడు. ఏం చేస్తారు అప్పుడు? రెక్టిఫికేషన్ చేస్తారు సార్. రెక్టిఫికేషన్ చేస్తారు. రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే దేని మీద ఇంపాక్ట్ చేయాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్ గా మనకి క్లోజ్ కావు, అవునా కదా? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్ గా క్లోజ్ అంటే ఏం చేయాలి? జర్నల్ ఎంట్రీ అనేది బుక్ చేయడం అనేది చాలా క్రూషియల్ యాక్టివిటీ. సో జర్నల్ ఎంట్రీని సరిగ్గా బుక్ చేయకపోతే ఏమవుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టాలీ కావు. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టాలీ కాకపోతే ఏమవుతుంది చెప్పాలి? ఫైనాన్షియల్ లాస్ గా క్రియేట్ అవుతుంది సార్. లాస్ గా క్రియేట్ అవుతుంది. మనీ అనేది లాస్ ఎంత వస్తుందని ఎస్టిమేషన్ మిస్టేక్ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది మంత్ మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రాపర్ గా లేకపోతే ఏమవుతుంది?
Clerical. బుక్స్ క్లోజ్ కంపెనీ గెట్ మోర్ లాస్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఆగిపోతాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫలానా రోజున 31st కల్లా క్లోజ్ అవ్వలేదంటే ఇంపాక్ట్ అవుతుంది, హ్యూజ్ ఇంపాక్ట్. రిపోర్టింగ్ వెంటనే జనరేట్ అవ్వాలి, మేనేజ్మెంట్కి వెళ్ళిపోతే చాలా పెద్ద హై లెవెల్ ఎస్కలేషన్స్ అవుతాయి, హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ రియల్ టైంలో. ఓకేనా? సో కాబట్టి మనకి జర్నల్ ఎంట్రీ బుక్ చేసేటప్పుడు ప్రాపర్గా జర్నల్ ఎంట్రీ రికార్డు చేయకపోతే మనకి సో దాని ఇంపాక్ట్ అనేది హ్యూజ్ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో హ్యూజ్ లెవెల్లో ఉంటుంది దాని ఇంపాక్ట్ అనేది. కాబట్టి జర్నల్ ఎంట్రీ బుక్ చేసేటప్పుడే సో మీరు చాలా ఓవర్ సైట్ లేకుండా సో పద్ధతి కూడా ఈ చెక్ చేసుకొని బుక్ చేసుకోవాలి. అంతేగాని ఏది పడితే అది బుక్ చేసుకొని ఓకే సో తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడం అంటే మళ్ళీ అది న్యూసెన్స్ అవుతుంది. ఓకే, సో కాబట్టి జర్నల్ ఎంట్రీ బుక్ చేసేటప్పుడే సో మనం 2-3 సార్లు చెక్ చేసి బుక్ చేయాలి. అట్లా కాకుండా మనం రాంగ్ ఎంట్రీస్ బుక్ చేస్తే మళ్ళీ దానికి అడ్జస్ట్మెంట్ ఎంట్రీలు పోసేటప్పుడు మళ్ళీ దానికి మీ మేనేజర్ వాడు వీళ్ళ దగ్గర చెప్పుకోవాలి అసలు ఎందుకు ఇలా చేసావు అన్నది, ఆ రీజన్ కూడా చెప్పుకోవాలి. కాబట్టి అది బెటర్, అది వెంటనే తెలిసిపోతుంది కూడా, అదర్ పర్సన్స్ కూడా తెలిసిపోతుంది. కాబట్టి సో యాజ్ ఏ ఎండ్ యూజర్ కింద మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే రికార్డింగ్ అనేది ప్రాపర్గా చేస్తే చాలు. సో మిగతావి ఆటోమేటిక్గా సిస్టమ్ చేసి పెడుతుంది. ఓకే, సిస్టమ్ ఆటోమేటిక్గా చేసి పెడుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, తర్వాత ఇంటర్ కంపెనీ ప్రాసెసింగ్. ఇంటర్ కంపెనీ అంటే ఆల్రెడీ చెప్పాను నేను, ఒకే కంపెనీలోనే 2 లేదా అంతకంటే ఎక్కువ కంపెనీ కోడ్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది, అంటే విత్ ఇన్ ది కంపెనీలోనే. సో ఇలాంటి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే సో ఈ కంపెనీ కోడ్ దగ్గర లేదు ఇంకో కంపెనీ కోడ్ దగ్గర మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్ ఈ కంపెనీ కోడ్ కొనుక్కోవాలి. సో ఇలాంటి ఒకళ్ళ అకౌంట్స్ పేయబుల్ అయితే ఇంకోళ్ళకి అకౌంట్స్ రిసీవబుల్స్ అవుతాయి. ఓకే, కాబట్టి ఇలాంటివి ఫిక్స్డ్ అసెట్. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి చెప్పండి? సో మనకి టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయి? ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మెషినరీ. సో ఇవన్నీ ఏంటి విచ్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్, వాటిని మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం, టచ్ చేయగలుగుతున్నాం, అండ్ దానికి సంబంధించిన వాల్యూని మనం ఎస్ఏపిలో కూడా రికార్డ్ చేయగలుగుతున్నాం. ఓకే, సో అలాగే ఇంటాంజిబుల్ అంటే విచ్ వీ కెనాట్ ఫీల్ అండ్ టచ్, గుడ్విల్, పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్. మరి రికన్సిలేషన్, సో ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ ఉంటుంది, బ్యాంక్ రికన్సిలేషన్ ఉంటాయి ఎస్ఏపిలో. ఓకే, ఈ 2 రికన్సిలేషన్స్ గురించి కూడా మనకి నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాం అనమాట. ఓకే, సో జిఎల్ రికన్సిలేషన్, ఏపీ రికన్సిలేషన్, ఏఆర్ రికన్సిలేషన్. ఓకే, అలాగే మనకి క్యాష్ బ్యాంక్ రికన్సిలేషన్. సో ఇవి కూడా మనకి ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్స్. ఓకే, అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ మేనేజ్మెంట్. సో మీకు క్యాష్ అంటే తెలుసు, బ్యాంక్ అంటే తెలుసు, 2 తెలుసు. సో రోజు మనకి డైలీ పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో క్యాష్లో జరుగుతూ ఉంటాయి కొన్ని, సో సేల్స్లో కొన్ని పేమెంట్స్ క్రెడిట్ బేస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఫైనల్గా దేంతో లింక్ ఉంటాయి? బ్యాంక్తో లింక్ అయి ఉంటాయి. ఓకే, సో కాబట్టి క్యాష్ సంబంధించి బ్యాంక్ మేనేజ్మెంట్, ట్రెజరీ వాళ్ళు చూస్తారు జనరల్గా రియల్ టైంలో. సెపరేట్గా క్యాష్ అండ్ బ్యాంక్ అంటే ట్రెజరీ టీమ్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సో కాబట్టి క్యాష్ అండ్ బ్యాంక్ మేనేజ్మెంట్లో కూడా మీకు వర్క్ అనేది అసైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అలాగే పీరియడ్ క్లోజ్ అండ్ కన్సాలిడేషన్. సో పీరియడ్ క్లోజ్ అంటే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అవ్వచ్చు. సో మనకి యాజ్ ఏ ఎండ్ యూజర్ కింద మీరు మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి, ఎవ్రీ మంత్ మీరు మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి, ఎవ్రీ మంత్ మీరు ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ కూడా పర్ఫామ్ చేయాలి. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే అప్రూవల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, డిఫరల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, అలాగే రికరింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, నాన్ రికరింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, యాడ్ హాక్ రిక్వెస్ట్ పేమెంట్స్ పోస్ట్ చేయాలి. ఇలాంటి రిపోర్ట్స్ అన్ని తీసుకోవాలి. ఓకే, రికరింగ్ అంటే ఎవ్రీ మంత్ జరిగే, నాన్ రికరింగ్ అంటే యాడ్ హాక్ రిక్వెస్ట్లు, ఇవన్నీ కూడా. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా కూడా మీరే చేయాల్సి వస్తుంది రియల్ టైంలో. ఓకే, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్. అంటే ఈ అకౌంట్స్ రిసీవబుల్స్లో ఇవి నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఓకేనా? అండ్ సో రికన్సిలేషన్లోనే మనకి బ్యాంక్ రికన్సిలేషన్ ఎక్కువగా ఇంటర్వ్యూ అడుగుతూ ఉంటారు. సో బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి అనేది. సో బ్యాంక్ రికన్సిలేషన్ గురించి కూడా మనం క్లాస్లో చెప్తాం, ఈబిఎస్. సో ఈబిఎస్ అనే కాన్సెప్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అని. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకుంటామండి. ఓకే,
సో రికరింగ్ అంటే ఇప్పుడు మంత్ శాలరీస్ కానీ రెంట్ కానీ ఇవన్నీ రికరింగ్ బేస్ మీద జరుగుతూ ఉంటాయి. సో ఇవి మంత్లీ మనం 100% ఈఎంఐ లాగా కట్టాల్సిందే. సో ఇవన్నీ కూడా రికరింగ్ సంబంధించినవి ఉంటాయి, రికరింగ్ పేమెంట్స్ ఉంటాయి. ఓకే, అలాగే మనకి రాంగ్ చేసినప్పుడు దానికి కరెక్ట్ చేయడానికి మనకి ఎస్ఏపిలో మనకి సో రివర్సల్ చేయాలన్నమాట. రివర్సల్ ఎస్ఏపిలో ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే మనం కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ రివర్సల్ ఎంట్రీస్ ఉంటాయి. రివర్సల్ ఎంట్రీస్ ఉంటే మళ్ళీ రివర్సల్లోనే టైప్స్ ఆఫ్ రివర్సల్ కూడా మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా కూడా మనకి ఇందులోకే వస్తాయండి. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి? అసెట్ సంబంధించి ఏముంటాయి చెప్పండి? ఫిక్స్డ్ అసెట్ లో ఏముంటాయి జనరల్ గా? ల్యాండ్ మిషనరీ అవే కాదు. ఫిక్స్డ్ అసెట్ అంటే అసెట్ ని ఎలా ప్రొక్యూర్ చేయాలి, అసెట్ ప్రొక్యూర్మెంట్, అసెట్ ని మళ్ళీ ఎలా అమ్మాలి, అసెట్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, అసెట్ ని మళ్ళీ ఎలా అమ్మాలి. ఓకే, సో అమ్మాలంటే మనకి కస్టమర్ ఉంటాడు, కస్టమర్ లేనోడు ఉంటాడు. స్క్రాప్ కూడా చేస్తాం కొన్నిసార్లు, విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్, స్క్రాపింగ్. సో ఇవి కూడా మనకి అసెట్ అకౌంటింగ్ లో, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ లో ఉంటాయి. ఓకే, సో ఫిక్స్డ్ అసెట్ లో రిటైర్మెంట్ ఉంటుంది, మళ్ళీ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని కూడా ఉంటుంది. మన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మన మెథడ్స్ కూడా ఉంటాయి. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడివి మెథడ్. ఎస్ఏపీలో అయితే స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడివి మెథడ్, మాక్సిమం అమౌంట్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్, ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. మరి మెథడ్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. అంటే ఫిక్స్డ్ అసెట్ గురించి మాట్లాడితే మీకు నేను డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపించాలి. ఓకే, మళ్ళీ మీకు అసెట్ ని ఎలా ప్రొక్యూర్ చేయాలో చూపించాలి. సో అసెట్ ప్రొక్యూర్మెంట్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. సో ఒకటి ఎంఎఫ్ లో ఉంది, ఒకటి ఎఫ్ఐ లో. పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసి ఈ అసెట్ ని ఎలా ప్రొక్యూర్ చేయాలి అనేది కూడా ఉంది. కాబట్టి టోటల్ ఎంటైర్ ప్రాసెస్ అంతా లింక్డ్ విత్ దిస్ R2R అనమాట. R2R అంటేనే అన్ని లింకేజ్ అనమాట. సో కాబట్టి బ్యాంక్ రికన్సిలేషన్ ఉంది, మనకి రికన్సిలేషన్ వల్ల బ్యాంక్ రికన్సిలేషన్ ఉంది. ఓకే, సో మళ్ళీ అకౌంట్స్ పేయబుల్స్, అకౌంట్స్ రిసీవబుల్స్ రికన్సిలేషన్ ఉంది. ఓకే, సో మెయిన్ రికన్సిలేషన్స్ ఇవి. సో పీరియాడిక్ అంటే మంత్ ఎండ్ సంబంధించిన యాక్టివిటీస్, కన్సాలిడేషన్, క్లోజింగ్. సో మనకి రికరింగ్ ఎంట్రీస్ బుక్ చేయడం, అక్రూవల్ ఎంట్రీస్ బుక్ చేయడం, ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రివాల్యుయేషన్ చేయడం, ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయడం. ఓకే, సో అలాగే మనకి ఇలాంటివి అంటే రిపోర్ట్స్ తీసుకోవడం, FBL1 అని రిపోర్ట్ తీసుకోవడం, జిఎల్ రిపోర్టింగ్ తీసుకోవడం. ఓకే, ట్రాన్సాక్షన్ టోటల్ గా ఎంత జరిగింది రిపోర్ట్ తీసుకోవడం, పేయబుల్ రిపోర్ట్ చేసుకోవడం, రిసీవబుల్ రిపోర్ట్ చేసుకోవడం. సో ఇలాంటివి అన్నీ కూడా మనకి. ఓకే, సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఏంటి? ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో ఇవి కూడా పార్ట్ ఆఫ్ ది R2R. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి R2R లో నేర్చుకుంటామండి జనరల్ గా అయితే. సో మేజర్లీ మనకి ఏంటంటే ఎస్ఏపిలో మనకి ఎస్ఏపి కాదు, సో ఎనీ ఎంఎన్సీలో మనకి సో ఎక్కువగా ఏంటంటే ఎంఎన్సీస్ లో ఏంటంటే సో R2R, OTC, P2P ఇలా సెపరేట్ గా ఉంటాయి ప్రాసెస్ లో. ఓకే, సో R2R వేరు, P2P వేరు, OTC వేరు, ఇలా మనకి టవర్స్ ఉంటాయి, 3 టవర్స్. ఓకే, ఈ 3 టవర్స్ అనేవి మనకి మేజర్ గా ఉంటాయి అన్నమాట, 3 టవర్స్ అనేవి. ఓకే, 3 టవర్స్ R2R, P2P, OTC అని మేజర్లీ మనకి 3 టవర్స్ ఉంటాయి. ఓకే, బట్ అదే డొమెస్టిక్ కంపెనీ అనుకోండి, సో డొమెస్టిక్ కంపెనీస్ ఉంటాయి, మనకి లోకల్ కంపెనీస్ ఉంటాయి లోకల్లో. సో ఈ డొమెస్టిక్ కంపెనీస్ ఏంటంటే బేసిక్ గా సో దీంట్లో ఇలా 3 టవర్స్ మళ్ళీ ఉండదు. ఓకే, ఇలా టవర్స్ మళ్ళీ ఏముండదు, డైరెక్ట్ గా మనకి అకౌంటెంట్, డైరెక్ట్ డిజిగ్నేషన్స్ ఇలా ఉంటాయి. అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ఓకే, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్. సో ఈ డిజిగ్నేషన్స్ ఉంటాయి. డిప్యూటీ మేనేజర్, అలాగే మేనేజర్, ఇలాంటి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అకౌంటింగ్ సంబంధించి మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 అవి కూడా ఉంటాయి, తెలుసా మీకు? గ్రూప్ 1, గ్రూప్ 2 వాటిలో కూడా మంచి మంచి పొజిషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్. అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి, మంచి మంచి పొజిషన్స్ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ ఎస్ఏపి నేర్చుకున్నారు కాబట్టి
ఓకే. సో మీకు అదొక అడ్వాంటేజ్ ఏంటంటే ఓకే అలాంటి వాటిలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి వాటిల్లో బేసిక్గా ఏంటంటే పొజిషన్లో అన్ని ఏరియాస్ మీద నాలెడ్జ్ ఉండాలి. జీకే వాటి మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. సోషల్, సైన్స్, ఓకే, మ్యాథ్స్ అన్నిటి మీద, అర్థమెటిక్, లాజిక్స్ అన్నిటి మీద నాలెడ్జ్ ఉన్న దాంతోపాటు ఇది ఒక సబ్జెక్టు. ఓకే, అది ఆల్రెడీ నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. కొంతమంది కాంపిటేటివ్ ఫీల్డ్స్లో ఉంటారు, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో రాణిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు గవర్నమెంట్ జాబే అని ఉంటుంది. ఓకే, అలాంటి వాళ్ళు ఏంటంటే జాబ్ రాకపోతే ఫీల్ అవ్వకుండా అది ఎలాగో ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ ఇది కూడా నేర్చుకున్నారు కాబట్టి అలాంటి పొజిషన్స్ అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను ప్రైవేట్ జాబ్ చేసుకోను అంటే ఇది నేర్చుకొని వెళ్ళొచ్చు. ఓకే, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఇంటర్ కంపెనీ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, రికన్సిలేషన్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమే. సో డొమెస్టిక్ కంపెనీలో ఇలా మీకు టవర్స్ లాగా ఏమి సెపరేట్ ఉండవు. సో డొమెస్టిక్ కంపెనీలో చాలా హ్యూజ్ వర్క్ ఉంటుంది. ఓకే, చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. డొమెస్టిక్ కంపెనీలో పనిచేసిన పర్సన్ రియల్ టైంలో ఏదైనా చేయగలడు. ఓకే, సో అంటే డొమెస్టిక్ కంపెనీలో పనిచేసిన పర్సన్ సో ఎంఎన్సీలో చాలా వర్క్ అనేది ఈజీ అయిపోతుంది ఎంఎన్సీలో ఉన్నవాడు. సో ఎందుకంటే డొమెస్టిక్లో చాలా ఎక్కువ రిస్కులు ఉంటాయి. చాలా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చాలా పని చేయాలి డొమెస్టిక్ కంపెనీస్లో. అన్నీ హ్యాండిల్ చేయాలి. ఓటీసీ నువ్వే, P2P నువ్వే, ఆర్డర్ టు క్యాష్ అన్నీ నువ్వే హ్యాండిల్ చేయాలి డొమెస్టిక్ కంపెనీస్లో. అదే ఎంఎన్సీస్లో అయితే దేనికి దానికి సపరేట్ ఉంటుంది. ఓకే, R2Rకి సపరేట్ టీం ఉంటుంది, P2P సపరేట్ టీం ఉంటుంది, ఓటీసీ సపరేట్ టీం ఉంటుంది. కాబట్టి నువ్వు R2Rలో ఎక్స్పర్టైజ్ గెయిన్ చేయొచ్చు, P2Pలో ఎక్స్పర్టైజ్ గెయిన్ చేయొచ్చు, ఓటీసీలో ఎక్స్పర్టైజ్ గెయిన్ చేయొచ్చు. సో ఎంఎన్సీస్లో జాబ్స్ ఉంటాయి, బీపీఓస్లో జాబ్స్ ఉంటాయి, కేపీఓస్లో ఉంటాయి. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్స్ మనకి మార్కెట్లో మనకి దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇండివిజువల్గా ఓటీసీలో జాబ్ కొట్టొచ్చు, P2Pలో వెళ్ళొచ్చు. ఇది ఎంఎన్సీస్లో మనకి కన్ఫామ్ జాబ్ దొరుకుతుంది. సో ఎంఎన్సీస్లో డిజిగ్నేషన్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ అలా పెట్టకుండా ఏంటంటే సో అసోసియేట్, సీనియర్ అసోసియేట్, అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, ఓకే ఇలా ఉంటాయి డిజిగ్నేషన్స్. అర్థమైందా? సో ఇలా ఉంటాయి డిజిగ్నేషన్స్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది డొమెస్టిక్ కంపెనీ అయినా, ఇంటర్నేషనల్ కంపెనీ అయినా, ఏ కంపెనీ అయినా సో నీకు తొందరగా సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి అనుకుంటే మనం 3 కోర్సులు నేర్పిస్తున్నాం. ఓకే, లేదు ఒక కోర్సే నేర్చుకొని కూడా జాబ్ కొట్టచ్చు. 3 కోర్సులు నేర్చుకుంటే ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు లైక్ ఏదైనా ఐటీ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను 3 కోర్సులు నేర్పించడానికి రీజన్ ఏంటి? R2R, P2P, ఓటీసీ నాకేం పని ఒక సింపుల్గా 40 రోజులు చెప్పుకుంటే చాలా 60 రోజులు మీకు శోధియాల్సిన అవసరం లేదు, అంత చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇంత సిలబస్ కూడా ఎవడు చెప్పడు. మీకు మార్కెట్లో వెళ్ళి చెక్ చేసుకొని ఇండియా లెవెల్లో చెక్ చేసుకోండి. ఇండియా లెవెల్లో చెప్తున్నా ఇంత సిలబస్ పర్టికులర్గా ఓటీసీ అసలు సెపరేట్గా డొమైన్ అంటే ఎవరు చెప్పడు. ఓకే, బట్ స్టూడెంట్స్ అవేర్నెస్ కోసం స్టూడెంట్ R2Rలో జాయిన్ అయినా, P2Pలో జాయిన్ అయినా ఓవరాల్గా అన్నీ నేర్చుకున్నా నెక్స్ట్ ఐటీ కన్సల్టెంట్ జాబ్కి ఈజీ అవుతుంది. ఓకే, ఐటీలోకి మూవ్ అవ్వచ్చు అనమాట. సో ఐటీలో 50% వర్క్ మీద కంప్లీట్ అయిపోయినట్టే ఈ 3 నేర్చుకుంటే. సో కాబట్టి ఈ 3 సిలబస్ మనం చెప్పడానికి రీజన్ ఏంటంటే రానున్న రోజుల్లో మీరు మళ్ళీ నేను SAP ఐటీ కోర్సులోకి వెళదాము అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. లేదు నాకు ఓన్లీ అకౌంటెంట్ కింద స్థిరపడతాను, ఒక సీనియర్ అకౌంటెంట్ కింద స్థిరపడతానంటే ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. అన్నీ అవసరం లేదు. ఓకేనా, ఇన్ని నేర్చుకొని ఏ జాబ్ కొట్టలేరు. ఫస్ట్ సో టాలెంటెడ్ ఉన్నవాడు బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకున్నవాడు 3 నేర్చుకోండి. లేదు నాకు మినిమం టాలెంట్ ఉంది, యావరేజ్ నేను ఓకే సో నాకు ఒకటి నేర్చుకుంటే చాలు జాబ్ కొట్టాలంటే ఏదో ఒక ఏరియా మీద అది R2R నచ్చకపోతే P2P నేర్చుకోండి, P2P నచ్చకపోతే ఓటీసీ నేర్చుకోండి, ఏదో ఒక ఏరియాలో నేర్చుకొని జాబ్ కొట్టండి. లేదు ఈ 3 కావాలి అనుకుంటే ఈ 3 నేర్చుకొని ఐటీలోకి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఐటీలోకి వెళ్ళచ్చు. సో ఐటీలో ఉండే కంఫర్టబుల్ మనకి ఇందులో తక్కువ ఉంటుంది. ఓకే, సో ఐటీలో ఉండే బెనిఫిట్స్ ఇందులో ఉండవు నీకు. ఐటీ వాళ్ళకి మీరు చూడండి క్యాప్జెమినీ లాంటి కంపెనీస్లో ఐటీ వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేస్తారు. అలాగే మనకి నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళని ఏమంటారు వీళ్ళని సపరేట్గా ట్రీట్ చేస్తారు. ఈ మామూలుగా ఈ డొమైన్లో ఏరియాస్లో పనిచేసే వాళ్ళు ఐటీకి సపరేట్ వింగ్ ఉంటుంది, కాఫీలు టీలు అన్నీ పెడతా ఉంటారు. బట్ నాన్ ఐటీ వాళ్ళకి ఉండదు. సో అలాంటివి కూడా ఉంటాయి బేసిక్గా బెనిఫిట్స్. బట్ ఏంటంటే వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది ట్రీట్మెంట్, మీకు వేరే విధంగా ఉంటుంది ట్రీట్మెంట్. ఓకే, సో ఇది మనకి తెలుసుకోవాల్సిన పర్టికులర్గా విషయం. కాబట్టి దేనికి దానికి సంబంధించిన డిజిగ్నేషన్ దానికి సంబంధించినవి ఉంటాయి, దేనికి ఉండాల్సిన గుర్తింపు దానికి ఉంటుంది. అలా అని చెప్పి సో మనకి ఎండ్ యూజర్ జాబ్ నాట్ క్రూషియల్ అని చెప్పలేదు. ఎండ్ యూజర్ జాబే క్రూషియల్.
ఒక బిజినెస్ కావాల్సిందే ఎండ్ యూజర్స్. ఎందుకంటే ఎండ్ యూజర్స్ లేకపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవ్వవు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ కావాలి. ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్ నాకు ఒక కంపెనీ పెట్టా నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది కదా కావాల్సింది. అదే కదా ఇంపార్టెంట్. కాబట్టి అది రికార్డ్ ఎవరు చేస్తారు, దాన్ని లెడ్జర్ ఎవరు చేస్తారు, పోస్టింగ్ ఎవరు చేస్తారు, ట్రయల్ బ్యాలెన్స్ ఎవరు పే చేస్తారు, ఇవన్నీ ఎండ్ యూజర్స్. కాబట్టి ఎండ్ యూజర్ వెరీ క్రూషియల్ రోల్. ఐటీ జాబ్ ఏంటంటే ఇవన్నీ డిజైన్ చేసి పెట్టాలి సిస్టంలో. టెక్నికల్గా నాలెడ్జ్ ఉండాలి. టెక్నికల్ ఇది జస్ట్ లైక్ నార్మల్ ఫంక్షనల్గా ఒక చిన్న అకౌంట్స్ నేర్చుకున్నవాడు ఎవరైనా సరే ఈ కోర్సు చూస్ చేసుకోవచ్చు. అకౌంట్స్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఈ కోర్స్ చూస్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఐటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ని నార్మల్ డొమైన్స్ వీటిలో పోలిస్తే కంప్లీట్గా ఐటీ అనేది కొంచెం డిఫరెంట్ అన్నమాట. అండ్ స్టఫ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ లెర్నింగ్ ఉంటుంది, ప్లస్ ఎక్కువ నేర్చుకోవాలి ఐటీలో. కాబట్టి ఈ 3 కోర్సులు నేర్చుకుంటే మీకు SAP కన్సల్టెంట్ కోర్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉంటాయి. మళ్ళీ నువ్వు ఇక్కడ ఏవైతే నేర్చుకున్నావో అవన్నీ మళ్ళీ అక్కడ ఉంటాయి, సేమ్ టు సేమ్ ఉంటాయి. బట్ కాన్ఫిగరేషన్ చేయాలంటే అక్కడ మీకు ఎలాగో ఇక్కడ ఎండ్ యూజర్ నేర్పించేసాం కాబట్టి అక్కడ మీరు కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలంటే. కాబట్టి మీకు 60 రోజులు 70 రోజులు ట్రైనింగ్ పెట్టి సో SAP ఎండ్ యూజర్ ఇంత డెప్త్గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. ఓకే, సో ఫైనల్ అవుట్పుట్ మళ్ళా మీరు కన్సల్టెంట్గా నేర్చుకుంటారు అని చెప్పి. అండ్ ఇది మీకు మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఈ 3 నేర్చుకున్న స్టఫ్తో మీరు రేపొద్దున టీమ్ లీడ్ కూడా అవ్వచ్చు మీరు. ఓకే, ఒక ఫైనాన్స్ టీమ్ లీడ్ అవ్వచ్చు. ప్రాసెస్ 3 నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక టీమ్ లీడ్ అవ్వచ్చు, ఒక సీనియర్ అకౌంటెంట్ అవ్వచ్చు, ఒక సీనియర్ అనలిస్ట్ అవ్వచ్చు. FP&Aలో మీరు మంచి ప్రాసెస్లో మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. సో కాబట్టి 3 కోర్సులు నేర్చుకోవడం మూలంగా బెనిఫిట్ ఇది. లేదు నాకు అన్నీ అవసరం లేదు, ఒక నార్మల్గా నేను స్టాండర్డ్కి వెళ్తాను, అంత టాలెంట్ లేదు అనుకుంటే ఒక్క మాడ్యూల్ నేర్చుకొని వెళ్ళిపోండి. దట్ సఫిషియంట్. ఓకేనా, దట్ ఈస్ సఫిషియంట్. సో ఇది ఓవరాల్గా R2R ప్రాసెస్ సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం సో డైరెక్ట్గా ఇంకా R2R సంబంధించి సిస్టంలో మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, జర్నల్ ఎంట్రీస్ కొన్ని లిస్ట్ ఇస్తాం, జర్నల్ ఎంట్రీస్ లిస్ట్ ఇస్తాం. ఆ జర్నల్ ఎంట్రీస్ లిస్ట్ మీరు చదవాలి, ఎంట్రీస్ చదవాలి. SAP ఎండ్ యూజర్ జాబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక విషయం 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 కాదు 4 ఉన్నాయి, 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, జర్నల్ ఎంట్రీస్ మీద మంచి కమాండ్ ఉండాలి. ఒక రాంగ్ జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేయడం మూలంగా కంప్లీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా కదా. కాబట్టి రాంగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు కూడా పోస్ట్ చేయకూడదు. సో రాంగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పోస్ట్ చేస్తే ఏమవుతుంది, కంప్లీట్గా టోటల్ రిపోర్టింగ్ అనేది మనకి గల్లంతో అనుకున్నాం. కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి రాంగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పోస్ట్ చేస్తే 100% రిపోర్టింగ్ అనేది గల్లంతో అవుతుంది. కాబట్టి రికార్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రికార్డింగ్ అంటే ట్రాన్సాక్షన్ రికార్డ్. బట్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడితే డెబిట్ క్రెడిట్స్, ఎవరి ట్రాన్సాక్షన్కి డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. డెబిట్ ఎంతో క్రెడిట్ కూడా అంతే ఉండాలి. మరి అదే రాంగ్ ఎంట్రీ బుక్ చేస్తే రాంగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. రాంగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్ అయితే మేనేజ్మెంట్కి రాంగ్ రిపోర్టింగ్ వెళ్తుంది అండ్ ఆడిట్ ఇష్యూస్ అవుతాయి. ఆడిట్ ఇష్యూస్ అయితే ఏమవుతుంది, ఆడిట్ ఇష్యూస్ అయితే ఏమవుతుంది, ఎవరు చెప్తారు? ఒక కంపెనీకి ఆడిట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, ఏమవుతుంది అయితే ఓకే రాంగ్ రిపోర్ట్స్ ఇవ్వడం మూలంగా స్టేక్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ ఉంటారు, అవునా కదా. షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? బిజినెస్ ఓనర్స్, బిజినెస్ ఓనర్స్. సో షేర్ హోల్డర్స్ అంటే బిజినెస్ ఓనర్స్ అని అర్థం. ఒక బిజినెస్ ఓనర్కి రాంగ్ రిపోర్ట్స్ ఇస్తామా, అదొకటి ఇంపాక్ట్ ఉంది. రెండోది ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ప్రాఫిట్స్ అంటే ఏంటి, కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేయాలా వద్దా ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కి. సో ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలా వద్దా, కంపెనీ అన్న తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయాలా, దాన్ని డివిడెండ్ అంటాం. సో ఇంత డిస్ట్రిబ్యూట్ చేయాలి, 50%, 10%, 5%, 1% షేర్ హోల్డర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. మరి షేర్ హోల్డర్స్ కి రాంగ్ ప్రాఫిట్ వస్తాడు, ఊరుకుంటాడా? అందుకే ఆడిటర్ పెట్టుకుంటాడు. ఆడిటర్ పెట్టుకునేది ఎందుకు పెట్టుకుంటారు, షేర్ హోల్డర్స్ వీళ్ళు అపాయింట్ ఆడిటర్.
అర్థమైందా? సో ఆడిటర్ ని పెట్టుకుంటే ఆడిటర్ వచ్చి ఫలానా ఏరియాలో రాంగ్ చేశారని చెప్పి ఫలానా ఫ్రాడ్ ఉందని చెప్పి డిటెక్ట్ చేస్తే ఏముంటుంది చెప్పాలి. ఆ కంపెనీ షేర్ మార్కెట్స్ లో దెబ్బతింటుంది ఫస్ట్. ఆ కంపెనీ షేర్ మార్కెట్ లో రెడ్ ఫ్లాగ్ పడుతుంది. రెడ్ ఫ్లాగ్ పడిందంటే ఏమవుతుంది? మార్కెట్ లో అది పడిపోతుంది. షేర్ మార్కెట్ లో ఆ కంపెనీ వాల్యూ పడిపోతుంది. అర్థమైందా? సో కాబట్టి మనకి ఇది కాన్సెప్ట్. సో అందుకే ఏంటంటే చేసే రికార్డు ప్రతిదీ కూడా ప్రాపర్ గా రికార్డు చేయాలి. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది చాలా ప్రాపర్ గా రికార్డు చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ట్రాన్సాక్షన్ అనేది ప్రాపర్ గా రికార్డు చేయకపోతే మనకి సో ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ వాల్యూ అలాగే లయబిలిటీస్ అప్పులు ఎంత ఉన్నాయి అనే దాని మీద కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ప్రాపర్ జర్నల్ ఎంట్రీ రికార్డింగ్ అనేది ప్రతి కంపెనీకి కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. సో టుమారో అంటే నెక్స్ట్ క్లాస్ డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడతామండి. చార్ట్లో అప్డేట్ ఉండాలి. అండ్ ఈ రోజు ఫైనల్ చేసి ఫైనల్గా ఎప్పటి నుంచి మీ క్లాసెస్ అనేది చార్ట్లో పెడతాం. అండ్ ఇక్కడతో మీకు ఎవరైతే ఫస్ట్ కాడి నుంచి R2R P2P OTC క్లాసులు వింటున్నారో అక్కడ అయిపోయింది. సో మళ్ళీ మేము అలౌ చెయ్యం మళ్ళీ. సో మాకున్న ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి. సో మీరు ఇంకా జాబ్స్ ఎత్తుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ కాడి నుంచి 3 క్లాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్స్ ఎత్తుక్కోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సీ యూ.